మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జిల్లాల్లో సేకరించిన అమౌంట్ హెడ్ ఆఫీస్ కు పంపటం చిట్ ఫండ్ చట్టం ప్రకారం నేరమన్నారు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జిల్లాలో సేకరించిన డిపాజిట్స్ లో కొందరు మధ్యలో చిట్స్ నిలిపేస్తే వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని వారి ఆస్తులుగా చూపారని పొన్నవోలు చెప్పారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్స్ లో ఆస్తులు అప్పులను సక్రమంగా చూపలేదన్నారు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని పొన్నవోలు తెలిపారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సిఐడి అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బురదజల్లే రాతలు రాస్తూ భయపెడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్లు ఇవ్వకపోవటం, బదిలీలు చేయించడం చేస్తారని తెలిపారు. ఈనాడు గ్రూప్కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు దుర్మార్గమైన తప్పుడు రాతలు రాస్తూ వేధిస్తుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. శారదా స్కామ్ శారదా చిట్స్ అండ్ స్కామ్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది మీకు అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అది చాలా చాలా చిన్న అమౌంట్. చట్టం తన పని తను చేసుకోబోయి శారదా స్కామ్లో అందరు జైలుకి పోయినారా లేదా? దానికి పదంతలో జరిగినటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ స్కామ్ ఇది తప్పు, ఇది అక్రమం అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది రాష్ట్రంలో? చెప్తే ముప్పేట దాడి. ఒకటి, అధికార పక్షం నుంచి దాడి, ప్రభుత్వం నుంచి దాడి. రెండు, మీ మాఫియా మీడియా నుంచి దాడి. 2006 నాటికి 2610 కోట్లు, 2.75 లక్షల మంది డిపాజిటర్స్. సెక్షన్ 45S ఇది క్లారిటీ కావాల్సి వస్తుంది. ఇది హెచ్యుఎఫ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం. ఈ ఆర్గనైజేషన్ హెచ్యుఎఫ్, ఎక్సెప్ట్ బ్యాంక్స్, బ్యాంకులకు మాత్రమే డిపాజిట్లు సేకరించే హక్కు అధికారం ఉన్నది. ఇది 1984లోనే రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన చట్టం. మళ్ళా 2007లో మరలా చెప్పింది 45S పెట్టి ఒక బ్యాంక్స్ మాత్రమే డిపాజిట్లు సేకరించేదవచ్చు, తర్వాత ఇంకెవ్వరూ సేకరించడానికి లేదు అని. అట్ట సేకరిస్తే 45S కింద వారు శిక్షార్హులు, తప్పు 53 and 58 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అని రిజర్వ్ బ్యాంక్ చట్టం. ఒక్కరైనా ఏ వ్యవస్థ అయినా 1000 కోట్లు చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరిస్తే అడిగే నాదుడు ఉండాడా? శారదా స్కామ్ మీకు చిట్ ఫండ్స్, అది కూడా శారదా చిట్ ఫండ్స్ మీకు ఐడియా ఉంటుందో లేదు, ఫైనాన్షియల్స్ వారు కూడా చాలా తక్కువ అమౌంట్ సేకరిస్తే చట్టం తన పని చాలా కఠినంగా వ్యవహరించింది. ఈరోజు సహారా స్కామ్, సుబ్రత రాయ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ మ్యాన్. వారు కూడా వారు తప్పుకు శిక్ష అనుభవించారు. కానీ ఏకైక వ్యక్తి దేశంలో ఇంత పెద్ద స్కామ్ చేసినా కూడా రామోజీరావు ఈ చట్టం తన ఏలు ఎత్తి చూపే ధైర్యం ఉండిందా?